వాడికి బుద్ధి చెప్పే క్రమంలో ఐగుప్తులో తొలిచూల్ని చంపేశాడు. అందులో భాగంగా ఫరో జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోయాడు. కొన్ని లక్షల మంది పశువులైతేనేమి, గొర్రెలైతేనేమి, మానవ సంతానం అయితేనేమి, జ్యేష్ఠ పుత్రులందరూ కూడా తొలి సంతానం చంపబడింది. అదే దేశంలో ఒక పక్క నుండి ఇజ్రాయిల్లో కోడి పిల్ల కూడా సావలా. అక్కడ బుర్రపడిపోయింది, ఓరి బాబు ఏంటిది, దేవుడు ఉన్నాడు రోయ్, యెహోవా ఎవడో అన్న నోటితోనే ఈ గండమును తప్పించినట్టు యెహోవాను వేడుకొనవా, పంపించేస్తాను మిమ్మల్ని అన్నాడు. పాయింట్ ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చాక దేవుడు అన్నాడు, ఎడారిలోకి వచ్చాక, ఒరే ఆ రోజున ఐగుప్తులో రాజు ఇంట్లో కూడా జ్యేష్ఠుడు చచ్చిపోయాడు, మీ ఇంట్లో కోడి పిల్ల కూడా చావలేదు, క్షేమంగా ఉంది. దీనికి కృతజ్ఞతగా మీ తొలిచూలును యెహోవాకు సమర్పణ చేయండి.